హలో యువర్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు వర్కింగ్ వాస్తు వీడియోస్. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బిహెచ్కే ఉంది. సింగిల్ బిహెచ్కేలో మనం ఏ విధంగా వర్క్ చేసినాం అన్నదే మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ ఎంట్రెన్స్ నుంచి లోపలికి పోగానే చూడండి, ఎంట్రెన్స్ నుంచి లోపలికి పోగానే టోటల్గా మనం ఇలా వీబోర్డ్తో మన కబోర్డ్స్ కానీ, టీవీ ప్యాంట్ కానీ, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్కు ఒక టేబుల్ కానీ ఏ విధంగా చేసుకున్నాం అన్నది, దాని మీద కబోర్డ్ అనేది మొత్తం మీకు చూపిస్తా. చూడండి ఎంత నీట్ వర్క్ వచ్చిందో. అయితే సార్ ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది, డోర్ పక్కపంట ఒక అడ్జస్ట్ ఫ్యాన్ సార్. ఈ డోర్ పక్కపంట ఉన్నటువంటి బాక్స్ మన డైరెక్ట్ వ్యూ పడకుండా ఒకటి మనం వాల్ లెక్క వేసినాం. ఈ వాల్ లెక్క ఎట్లా వేసినామంటే, ఇలా 18 mm బోర్డు ఇచ్చి 2 సైడ్ వచ్చేసి టైల్స్ ఇచ్చినాం. టైల్స్ ఇచ్చేసరికి మంచి ఇన్స్టాలేషన్ టైల్స్ ఇవి ఇట్లా వేసుకుంటే మనకు మంచి లైఫ్ ఉంటుంది సార్, బాగుంటుంది. దీని తర్వాత సన్నగా ఉంటుంది గోడ, మనకు ప్లస్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. దీని తర్వాత సార్ ఇక సింకు నుంచి డైరెక్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ సార్. ఇది ఈ టోటల్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి సార్. ఇలా సింక్ మనం ఎంత నీట్గా ఫ్లెక్సిబుల్గా సింక్ కూర్చుండబెట్టినాం. సింక్ కూర్చుండబెట్టి తక్కువ ఖర్చు లోపల అయిపోద్ది. ఈ విధంగా సింక్ కూడా తక్కువ ధర ఉంటుంది మనకి. ఇలా తక్కువ ఖర్చు లోపల అయిపోతుంది. జస్ట్ 2 టైల్స్ బిల్డ్ వేసుకుంటే అయిపోయింది. 8 feet ప్లాట్ఫామ్ ఇది. దీని లోపల మనం ఈ ఇచ్చిన బాక్సులలో కూడా సార్ కబోర్డ్ వర్క్ మనం బౌల్ కానీ అవి కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా సార్ వీటికి ఫ్యూచర్లో మనకు అవసరం ఉంటే కూడా దీనిలో డ్రాస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్లైడింగ్స్ వీటికి మనం స్లైడింగ్ ఫ్యూచర్లో మనం వీటికి డ్రాస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా సార్ సిలిండర్ పాయింట్ ఇది. దీని తర్వాత మనం ఒక కబోర్డ్ ఇచ్చినాం. ఇది కిచెన్ కబోర్డు 1 feet 1 feet డెప్త్తో ఇది కిచెన్ కబోర్డ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. మీరు అప్ ఫ్లోర్ దాకా కిచెన్ కబోర్డ్ ఇట్లా నీట్గా వచ్చింది. దీనిలో ఒక టెక్నిక్ ఏంటి అంటే, ఇక్కడ మనకు ఒకటి బీమ్ వస్తుంది సార్. ఇట్లా ఏది మెట్ల గురించి ఒక బీమ్ వస్తాం కదా, బీమ్ వస్తుంది. ఆ బీమ్ కూడా మీకు కనబడకుండా లోపల యాడ్ అయ్యేటట్టుగా ఇది సెల్ఫ్ లోపలనే ఉంటుంది సార్. ఇది బీము. ఈ బీమ్ కూడా మీకు కనబడకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా చూడడానికి కూడా మన వీబోర్డ్తో ఎందుకు చేసుకోమంటామంటే, ఈ ప్రతిదీ కూడా మీరు ఈ పీస్ చూడండి, ఈ ప్రతి పీస్ కూడా సేమ్ ఫ్లాట్ లుక్ వస్తుంది. మొత్తం టోటల్గా 18 mm బోర్డు కాబట్టి మీకు ఫ్లాట్ లుక్ వస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి సార్ ఎంత నీట్ మోల్డింగ్ కూడా ఇచ్చేసినాం. ఇట్లా చూడండి, ఇక్కడ ఇట్లా నీట్గా చేసుకోవచ్చు. బెస్ట్ ఫినిషింగ్ వస్తుంది. అక్కడ ఇక్కడ దాకా ఇది ఒక ఫ్రిడ్జ్ ప్యాంట్ అనుకోండి. ఈ బీమ్ తర్వాత మనం ఒక టీవీ ప్యాంట్ ఇచ్చినాము. టీవీ ప్యాంట్ ఉన్న టెక్నిక్ ఏంది అంటే, ఇక ఈ సైడ్లో వచ్చేసి మనం షోస్ ఏమనుకున్నా ఫ్లవర్స్ కానీ అవి కానీ షోస్ పెట్టుకోవచ్చు. లేదా మనకు సౌండ్ బాక్సెస్ వచ్చినా కూడా ఈ దీనిలో సౌండ్ బాక్స్ పెట్టుకోవచ్చు. రూమ్లో ఒక డిఫరెంట్ ఆఫ్ సౌండ్ వస్తుంది మంచిగా నీట్గా. ఎందుకంటే మనకు బోర్డు ఆ విధంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడి నుంచి సార్ మీద కూడా మనం కబోర్డ్ లెక్క చిన్నగా ఇచ్చినాం. ఇటు వచ్చేసి సార్ 1 side వచ్చేసి బుక్స్ సెల్ఫ్ ఇచ్చినాం సార్. ఇది టీవీ పాయింట్ పోగా 1 side వచ్చి బుక్ సెల్ఫ్ ఇచ్చినాం. మీద నుంచి కింది వరకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో బుక్ సెల్ఫ్ కింది వరకు. ఇట్లా బుక్ సెల్ఫ్ ఇచ్చినాం. కింద కూడా మన టీవీ కింద కూడా 4 సెల్ఫ్లు వచ్చేసినాయి. ఈ విధంగా సార్ ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ లోపలికి అయిన తర్వాత ఇది బెడ్రూమ్ సార్. ఇక ఇది హాల్ కమ్ కిచెన్ తర్వాత ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఎంట్రెన్స్లో మనం ఒకటి చిన్నగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి స్టడీ టేబుల్ లెక్క ఇచ్చినాం. ఇది స్టడీ టేబుల్ లెక్క. స్టడీ టేబుల్ మీద కూడా మనం ఒకటి బాక్స్ లెక్క పెట్టినాం. మీద నీట్గా ఉంటుంది. ఇట్లా సైడ్ చూడడానికి కూడా ఇట్లా పోకుండా. ప్లస్ ఇక్కడ ఒక 4x2 వస్తుంది సార్. ఇక ఇది ఒక బిల్ వేసుకున్నాడు సార్. టైల్స్ ఒక పీస్ వేసుకుంటే సరిపోయింది. దీనిలో మౌస్ పెట్టుకోవడానికి ఇది కానీ దానికి ఇక సార్ దానికి కూడా ఇటు సైడ్ 3 సెల్ఫ్లు వచ్చాయి. ఏమైనా యూజ్ చేసుకోవడానికి నీట్గా లెగ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఇంత నీట్గా వచ్చింది. దీని తర్వాత మనం ఇక్కడ బెడ్రూమ్ సార్. బెడ్ ప్లేస్ మీదకి వెళ్ళి బెడ్ మీద కూడా మనకు 3 పీసులు వచ్చినాయి ఇట్లా బాక్స్లో. ఇట్లా తీసుకుని దీని తర్వాత ఒక మన కబోర్డ్ ఇచ్చుకున్నాం. ఇది ఈ కబోర్డు 18 feet లోతు సార్. 16 ఇంచుల లోతుతో 18 ఇంచుల లోతుతో తీసుకున్నాం. ఇందులో కూడా మనకు ఒకటి ఎందుకంటే ఒక బీమ్ వచ్చింది. ఇంట్లో ఈ బీమ్ కూడా మనకు కవర్ చేసేయగలుగుతాం. చూడండి ఈ బీమ్ పైనుంచి ఎట్లా కనబడుతుంది మీరు చూడండి పైన. అది వచ్చేసరికి ఈ కబోర్డ్లోకి వచ్చేసరికి ఇంక్లూడ్ అయిపోయింది. ఇలా కబోర్డ్ లోపల ఇంక్లూడ్ అయిపోయింది. నీట్ లుక్ వచ్చేసి ఇలా మనకు కబోర్డ్ లోపల ఇంక్లూడ్ అయిపోయింది. చూడండి సార్ తిరిగి దాకా ఈ విధంగా ఇట్లా వేసుకుంటే ఎందుకు అంటే మనకు బీమ్స్ కనబడడం కూడా ఓవర్ఫుల్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి చిన్న ఇండ్లు అట్లా ఇప్పుడు ఇదే మనం వాల్స్కి వెళ్ళాం అనుకో, నార్మల్ కబోర్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్లస్లో మీకు ఒకటి 4 ఇంచుల గోడ కట్టాలి. 4 ఇంచుల గోడకు ప్లాస్టింగ్ చేసేసరికి 5 ఇంచులు అవుతుంది. అట్లా మనకు ఈ 2 పీసులు కట్టాలి. 2 దగ్గర కట్టేసరికి 5, 10 ఇంచులు. ఇది ఒక ఫిట్ జాగా దీనికే పోతుంది. ఆ తర్వాత కూడా సెల్ఫ్ మనకు తక్కువ ప్లేస్ వస్తుంది. చూడండి ఎంత నీట్